థ్యాంక్స్ అండి. నువ్వు విలేకరు ఉండాలి. ఇక్కడ ఉంటే మేమందరం మొత్తం మీద ఉడి కొడతాడు. మళ్ళీ పేపర్లు వేయాలి. టీచర్లు కొట్టితే కొట్టేసావా? కొట్లా కొట్టు. ఏంటి అతికిచ్చినా నిన్న పట్టుకుంటే కుదరలే. అటు వెళ్ళిపోయలేదు అటు పట్టుకెళ్ళిపో. మళ్ళీ ఎట్ చేస్తాను. ఇంకా జెండా వందనం చేయలేదా? జెండా ఫ్లాగ్ గుండుపట్ల పట్ల తిడుతున్నారు. ఎమ్మెల్యే వెనకాల వాళ్ళు తిడుతున్నారు. ఏంటే విలేకరువేనా? కాబట్టి భూమితో సంబంధాలు ఉంటాయి. పాత గవర్నమెంట్లో పెట్టారు. ఎస్బీఆర్టీసీ పెట్టేసి మా ఇంటి ముందు ఇది పెట్టారు. వైఎస్ఆర్ టైంలో ఈ బొమ్మ పెట్టేస్తున్నారు అక్కడ. రామ్దుల్లా గారు సరే నెక్స్ట్ కార్యక్రమం టీచర్ గారిని పిల్లల ద్వారాగా జెండా కార్యక్రమం ముందుకు వచ్చి కార్యక్రమం బాబాయ్ బాబాయ్ మేడం గారు రండి. ఇద్దరు వచ్చేయండి ముందుకి. రండి మేడం, ఏం కాదు. అందరికి నమస్కారాలండి. గ్రామ ప్రజలకి, ఎంపీటీసీ గారికి, టీచర్స్కి, సచివాలయం సిబ్బందికి, గ్రామ పౌరులకి, గ్రామ ప్రజలకి, అందరికీ నమస్కారాలు. 78వ స్వాతంత్రం వచ్చిన రోజు జరుపుకుంటున్నాం మనం ఇప్పుడు. ఇదివరకు స్వాతంత్రం ఎలా వచ్చిందంటే అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు. అలా ఉండి కొన్నాళ్ళు బ్రిటిష్ పాలనలోకి ముందు రాజులు పాలించేవాళ్ళు. ఒక ఊరికి ఒక రాజు ఉండేవాడు. రాజులు ఉన్నది చూసి ఓర్చుకోలేక బ్రిటిష్ వాడు వీళ్ళందరినీ విడగొట్టి ఎలా పాలించాలని చెప్పి బ్రిటిష్ వాడు రాజులందరికి వచ్చేసి గొడవలు పెట్టేసి వాళ్ళకి తెగలు పెట్టేసి ఎక్కడికక్కడ మన ఇండియా వాళ్ళ వర్గంలో గొడవలు పెట్టి ఎక్కడికక్కడ
విడగొట్టేసి విధించి పాలించాలని చెప్పి రాజులందరినీ వేరు చేశాడు. వేరు చేసి ఎక్కడికెక్కడ బ్రిటిష్ వాడు వచ్చేసి మన ఇండియాని ఆక్రమించుకున్నాడు. మన గ్రామాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనం ఒకటిగా ఉండాలి. అన్ని కులాలలో కూడా పోరాడాడు బ్రిటిష్ వాడు మన స్వతంత్రం తెచ్చడం కోసం. మనం కూడా కులాలు మతాలు చూడకూడదు, అందరం ఒకటే అన్నట్టు ఉండాలి. జెండా పండుగ వచ్చినప్పుడు ఉండి మనందరం ఒకటిగా ఉంటేనే మన గ్రామానికి కానీ పంచాయతీకి కానీ మన ఊరికి కానీ మన పిల్లలకి కానీ ఏదైనా చేయగలం. ఏమీ లేకుండా మనిషి ఒక దారి ఎత్తుకుంటే మన పిల్లల జీవితాలు కానీ మన గ్రామ భవిష్యత్తు కానీ మొత్తం దెబ్బతింటాయి. అలా కాకుండా పిల్లలు కూడా గమనించి స్కూల్స్లో కూడా మనందరూ ఒక మాట మీద ఉండాలి, బాగా చదువుకోవాలి, మన ఊరికి మన గ్రామానికి మంచి పేరు తీసుకోవాలని చెప్పి పిల్లలు కూడా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా ఎలా ఉండాలంటే పిల్లలంటే చిన్నవాళ్ళు తెలియక చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, మామూలుగా ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులు ఎలా ఉండాలంటే అందరం ఒక మాట మీద ఉండాలి. పార్టీలతో సంబంధం లేదు. జెండా పండగకి పార్టీలన్నీ పక్కన పెట్టి అందరం ఒకటే అన్నట్టుండి అన్ని పార్టీలలో అన్ని కులాలలో పోరాడితేనే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం కూడా ఈ పండుగ వచ్చినప్పుడల్లా అందరం కలిసి పండుగ చేసుకోవాలి. ఈ కార్యక్రమం చేసినా కూడా మా ఊరికి ఎలా డెవలప్ చేయాలి, ఊరిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మన ఊరికి ఎలా పేరు సంపాదించి పెట్టాలి అని చెప్పి చూడాలి. అంతేగాని మనలో ఫీలింగ్స్ ఉండకూడదు. మనలో ఫీలింగ్స్గానే ఉండి మనకన్నా వేరుగా ఉంటే బ్రిటిష్ వాడు ఎలా అయితే చేశాడో మన గ్రామాల్లో కానీ మన సిటీల్లో కానీ వచ్చి ఎలా పాలించి ఎలా విధించాడో అదే పరిస్థితి మనలో మనకే వచ్చేటట్టు ఉంటుంది. అలా కాకుండా కలిసిమెలిసి అందరూ ఉండి శుభ్రంగా గ్రామాలను కానీ ఊర్లను కానీ పంచాయతీలను కానీ మన ఊర్లో ఉన్న స్కూల్స్ని కానివ్వండి పంచాయతీలు కానివ్వండి ఎలాంటివి మనకి అవసరమైతే అభివృద్ధి చెందాలో అలా చేయించుకోవాల్సిందిగా అందరూ గుడ్డిగా ఉండి కార్యక్రమాన్ని బాగా చేసుకొని మన ఊరికి మంచి కోరుకుంటూ చాలా